అందరికీ నమస్కారం అండి. ఇటీవల కాలంలో విద్యార్థులలో పిల్లల్లో కనిపించేది టెక్నో సైకో సోమాటిక్ డిజార్డర్ కనిపిస్తూ ఉంది. టెక్నో సైకో సోమాటిక్ డిజార్డర్ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ డిజార్డర్ను విద్యార్థుల నుండి తొలగించడానికి ప్రైమరీ స్కూల్ నుంచే మెగా గ్రూప్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ గ్రూప్ కౌన్సిలింగ్ ప్రోగ్రాం ద్వారా మాత్రమే విద్యార్థులు అనేటువంటి వాళ్ళు డ్రగ్స్ బానిస కాకుండా, స్మార్ట్ ఫోన్ బానిస కాకుండా వాళ్ళ జీవితాలను గొప్పగా మలుచుకునే అవకాశం ఉంది. ఈ అవకాశం కల్పించుకునే బాధ్యత మాత్రం ప్రభుత్వాలదే. ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈనాటి బాలలే రేపటి డ్రగ్ అబ్యూసర్స్గా, ఆల్కహాలిక్ అడిక్టర్స్గా, సోషియో యాంటీ ఎలిమెంట్స్గా మారే అవకాశం ఉంది. మరి ఇలాంటి వారే మనకు కావాలన్నా, రేపటి పౌరులుగా మారాలన్నా వీళ్ళు, లేదా వీళ్ళని ఒక గొప్ప స్థాయిలో అంటే విశ్వానికంతా కూడా గొప్ప వ్యక్తులుగా, గొప్ప సైంటిస్టులుగా, గొప్ప నాయకులుగా, గొప్ప ఉపాధ్యాయులుగా మార్చాలని ఆలోచించండి. అలా మార్చాలంటే, గొప్ప వ్యక్తులుగా మార్చుకోవాలంటే పేరెంట్స్ ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలి. అలానే పేరెంట్స్ ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని కళాశాల యాజమాన్యాలను ఒత్తిడి చేయాలి. అలా అందరూ ఏకమైనప్పుడు మాత్రమే మన విద్యార్థులు, మన పిల్లలు రేపు కాబోయేటువంటి గొప్ప వ్యక్తులుగా అవుతారు, గొప్ప పౌరులుగా మారుతారు, గొప్ప స్థాయిలో ఉంటారు, గొప్ప పొజిషన్లలో ఉంటారు. అలాంటి వ్యక్తులుగా మార్చుకోవాలంటే మనం కష్టపడాలి, అది మర్చిపోకూడదు. మనం ఆ పని చేయము. ఎందుకు చేయమంటే మాకేం పని, స్కూల్ ఫీజు కడుతున్నాం, కాలేజీలో ఫీజు కడుతున్నాం, కాబట్టి మా పిల్లలకు మార్క్స్ కావాలి, ర్యాంకులు కావాలి, సీట్లు కావాలి. అంతేగాని వాళ్ళు ఎట్టుపోతారో మాకెందుకు, వాళ్ళ ఇష్టము అంతే అని వదిలేస్తున్నారు. అంటే మనం చేసేటువంటి తప్పిదమే. కాబట్టి మన తప్పిదం వల్ల వాళ్ళు ఏదైనా చెడు దారిలో ప్రయాణించినట్లయితే అందుకు మాత్రం రేపు మళ్ళా మనమే బాధపడతాం. కాబట్టి పేరెంట్స్గా మీ పాత్ర మీరు పోషించండి, అధికారుల మీద ఒత్తిడి చేయండి. ఎందుకంటే జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలలో విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల ఆత్మహత్యలు లేవు, డిప్రెషన్లు తక్కువ స్థాయిలో ఉంటాయి. వాళ్ళు సామాజికంగా గొప్పగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు డ్రగ్స్కు బానిసలు కాకుండా బానిస కావడం లేదు. అంటే గొప్పగా ఆలోచించినటువంటి ఒక ఆలోచన శైలి కూడా వాళ్ళ పెరుగుతుంది. అలా చేయాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఇందుకోసం ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు, పేరెంట్స్ సామూహికంగా ఆలోచించండి. ప్రభుత్వాలు కూడా పేరెంట్స్ వైపు నుండి, అధికార వైపు నుండి, మేధావుల వైపు నుండి ఒక కమిటీ వేసి ఇలాంటి కార్యక్రమాలను ప్రైమరీ స్కూల్ నుండి ఏర్పాటు అవసరం ఉంది. ఏ స్థాయిలో వారికి ఎలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలో అలాంటి సామూహికమైనటువంటి గ్రూప్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మెగా గ్రూప్ కౌన్సిలింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయండి. చేస్తే విద్యార్థులలో మార్పు వస్తుంది, పేరెంట్స్లో మార్పు వస్తుంది. మనం అనుకున్నటువంటి ఆదర్శ సమాజాన్ని తయారు చేయగలం. అలా చేయకపోతే మాత్రం రేపు అంటే ఈనాటి బాలలే రేపటి శత్రువులుగా, రేపటి యాంటీ ఎలిమెంట్స్గా, రేపటి దౌర్జన్యకారులుగా, రేపటి గూండాలుగా, రేపటి సామాజిక వ్యతిరేకులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఇది ఎంత మాత్రము కూడా మనం ఇలా ఉంటే సమాజము మనం సహించలేము. కాబట్టి ఒక మంచి సమాజాన్ని కోరుకున్నాం. రాబోయే కాలంలో మన పిల్లలు గొప్పవారుగా, విశ్వానికి ఆదర్శంగా నిలిచే విధంగా వారు మారాలి. వారి విశ్వాన్ని కూడా మంచి మార్గంలో పెట్టేటువంటి గొప్ప వ్యక్తులుగా మారాలి అనేటువంటిది నా సంకల్పం. కాబట్టి ఈ చిన్న నా సంకల్పం చేత నేను ఈ వీడియో వదులుతున్నాను. ఇది ఆలోచన చేయండి మేధావులు. రాబోయేటువంటి సమాజంలో గుండాల కోసము, శత్రువుల కోసము, డ్రగ్ బిజినెస్ కోసము,
ఆల్కహాలిక్ పేషెంట్ కోసము పబ్బుల కల్చరు, హగ్గుల కల్చరు ఇలాంటి కల్చర్స్ కోసమే ఉందో మరి మానవాళి ఆనందంగా జీవించాలనో మీరే నిర్ణయించండి. మీరే దీని వైపునకు తీవ్రంగా ఆలోచించేసి ప్రభుత్వాలు నిలయండి, అధికారులు నిలయండి. ఈ చేసే బాధ్యత మాత్రం కేవలం పేరెంట్స్ది మాత్రమే. ఎందుకంటే మన పిల్లలే రేపు గొప్పవాళ్ళుగా మారాలంటే మాత్రం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి తప్ప ఈ డ్రగ్స్ గురించి, లేకపోతే స్మార్ట్ ఫోన్ గురించి, లేకపోతే పబ్బు కల్చర్ గురించి, అగ్రికల్చర్ గురించి, గంజాల గురించి ఇలాంటి వాటి వైపు దూరంగా ఉండాలి. ఈ విధంగా దూరంగా ఉంటేనే మనం బాగుపడతాము, దూరంగా ఉంటేనే మన పిల్లలు గొప్పగా మాట్లాడరు. కాబట్టి అంతేకాకుండా విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఏ వయసులో ఏం చదివితే బాగుంటుంది, వాళ్ళ కెరీర్లో ఏం కావాలనుకుంటున్నారో దాని తగ్గటువంటి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకోసం ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవాలని, అధికారులు ఒత్తిడి తేవాలని కోరుకుంటున్నాను. జై హింద్.